Hi friends, welcome back to my channel Chinni Creations. ఈరోజు మీ అందరి కోసం మగ్గం వర్క్ డిజైన్ ఎలా చేయాలనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నేను ఫస్ట్ లాక్డౌన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకుంది మగ్గం వర్క్ డిజైన్స్ అన్నమాట. ఈ మగ్గం వర్క్ డిజైన్స్ అసలు మనం ఇంట్లోనే ఈజీగా మనం నేర్చుకోవచ్చు. అలాగే మనం ఈజీగా ఇంట్లో ఉండే మనం వర్క్ చేసుకోవచ్చు. మనకి మినిమం ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి 5000 దాకా మనకు సేవింగ్స్ అవుతాయి. ఇది వచ్చేసి నేను వర్క్ చేసిన బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అనేది అసలు మొత్తం ఎలా వర్క్ చేశాను ఏంటి అనేది నేను వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈచ్ ఎవ్రీథింగ్ అంటే ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అసలు అనేది మొత్తం వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు కనుక క్లాసెస్ అంటే ఫస్ట్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏమేమి మీరు కొనుక్కోవాలి లేకపోతే అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను మీకు వీడియోస్ చేస్తాను. మీరు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై హార్డ్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జెర్దోసి థ్రెడ్తో పాటు జెర్దోసి మగ్గం సూది వచ్చేసి 14 నెంబర్ సైజ్ తీసుకున్నాను. గొలుసు కుట్టు వచ్చేసి 2 వరుసలు కుడదామని, ఎందుకంటే బేస్ బాగుంటే ఫినిష్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా అసలు గొలుసు కుట్టు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం నేను ఇంకొక వీడియో క్లారిటీగా అసలు ఎలాంటి థ్రెడ్స్ యూస్ చేస్తే ఎలా వస్తుంది మగ్గం వర్క్ అనేది నేను వీడియో తీస్తాను. నేనైతే ఇలా 2 వరుసలు వేసుకుంటే చూడటానికి బాగుంటుంది, ఎందుకంటే మనం మెషిన్తో కుట్టుకున్నప్పుడు ఒక గొలుసు కుట్టు మీద మనకి నార్మల్ కాటన్ థ్రెడ్ అనేది పడిపోయింది కాబట్టి ఫినిష్ బాగోదు. అంటే స్టార్టింగ్ బాగుంటుంది, ఫినిష్ బాగుంటుంది. అందుకని నేను 2 వరుసలు కుట్టుకుంటున్నాను అన్నమాట ఫర్ గుడ్ లుక్. ఫస్ట్ లైన్ అయిపోయాక మనకి ఇలా ఉంటుంది అవుట్లుక్. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకో లైన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సెకండ్ లైన్ కుట్టాక కూడా ఎంత బ్రాడ్గా కనిపిస్తుందో దూరానికి కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఎలా కనిపించిందో కుట్టాక చూపిస్తాను. అంటే ఫుల్ వీడియో తీస్తే టైం అనేది ఈ వీడియోనే 20 మినిట్స్ వస్తుంది. ఇంకా అలా మొత్తం కుట్టిని చూపిస్తే చాలా టైం అయిద్దని చెప్పి నేను మొత్తం కుట్టాక మీకు అవుట్లుక్ ఎలా ఉన్నదని చూపిస్తాను అన్నమాట. చూసారు కదా మనం 2 లైన్స్ థ్రెడ్ కుట్టాక ఎలా ఉందో చాలా బ్రాడ్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
క్రాసింగ్ వేయడానికి నేను అంటే పైప్ లైన్ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా జర్దోసి థ్రెడ్తో యూస్ చేస్తే కొంచెం నీట్గా వస్తుంది. ఎందుకంటే పైప్ లైన్ అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల స్టార్టింగ్ చేసే వాళ్ళకి రాదు. గమ్ పెట్టుకుని మనం ఇచ్చి దారం ఉంటుంది కదా, ఇచ్చి దారంతో ఇలా డబల్ లేయర్ అతికించుకుంటే కొంచెం లావుగా వస్తుంది అన్నమాట. ఈ థ్రెడ్ అనేది యూస్ చేయడం కూడా బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాసింగ్ అనేది స్టార్ట్ చేశాక దీన్ని ఎలా వేయాలంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మీరు ఏ సైడ్ అయితే స్టార్ట్ చేశారో ఆ సైడ్ డబల్ ట్యాపింగ్ అంటే ఒకసారి పైకి ఒకసారి కిందకి అలా స్టిచ్ చేస్తూ నీట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా సింగిల్ థ్రెడ్ అనేది యూస్ చేయమాకండి. డబల్ కలర్స్ కానీ లేకపోతే ఒకే కలర్ 2 దారాలు యూస్ చేయడం వల్ల కొంచెం ఒత్తుగా వచ్చి కొంచెం నీట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే సైడ్స్ నాకు అటు సైడ్ ఇటు సైడ్ కూడా పూసలు లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అందుకని కొంచెం లైట్ గ్యాప్ ఉంచుకుని నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. అట్ లాస్ట్ ఫుల్ కంప్లీట్ అయిపోయాక ఇలా అవుట్లుకింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, నాకు స్టార్టింగ్కి ఎండ్కి మధ్యలో లైట్గా గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్లో ఇప్పుడు నేను షుగర్ బీట్స్ అనేవి ఫిల్ చేస్తాను. షుగర్ బీట్స్ అంటే గోల్డ్ పూసలు అనమాట. అవి నేను ఏ అంటే గ్రీన్ కలర్ తీసుకున్నా కదా, నేను పైప్ లైనింగ్ థ్రెడ్ అదే పైప్ లైనింగ్ ఏటాకి నేను గ్రీన్ కలర్ తీసుకున్నా కదా, గ్రీన్ కలర్కి అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ కూడా నేను షుగర్ బీట్స్తో కవర్ చేస్తాను. నేను చెప్పిన షుగర్ బీట్స్ ఇవి ఏంటంటే దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. షుగర్ బీట్స్లోనే డార్క్ గోల్డ్ కలర్ ఒకటి, అలాగే లైట్ గోల్డ్ కలర్ కూడా ఒకటి. డార్క్ గోల్డ్ కలర్ అనేది ఏంటంటే మనకి కలర్ పోయే అవకాశాలు ఉంటాయి, అందుకని లైట్ గోల్డ్ కలర్ తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి నెంబర్ 24 మగ్గం వర్క్ నీడిల్తో స్టిచ్ చేయాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ పూసలు పడతాయి, లేదా మనకి ప్రత్యేకంగా పూసలకు కూడా మనకు ఒక మగ్గం వర్క్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఫస్ట్ దీంతో ట్రై చేయండి. ఎందుకంటే అది చాలా సన్నగా ఉండటం వల్ల మనకి ఫినిషింగ్ కొంచెం నీట్గా వచ్చినట్టు అనిపించదు. అందుకని
నార్మల్ మగ్గం సూత్తోని నెంబర్ 24తో స్టిచ్ చేస్తే కొంచెం బెటర్. నేను వదులుకున్న గ్యాప్లో కరెక్ట్గా అవి సరిపోయినాయి. అలాగే సూట్ కూడా అయినాయి. అలాగే ఇంకా ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసేసాక నాకు అవుట్ కటింగ్ మొత్తం చూడటానికి ఇలా లుక్ బాగుంది. అంటే నేను 2 లైన్స్ వేస్తాను చెప్పా కదా, ఇప్పుడు నేను రైట్ సైడ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను వేయడానికి. అంటే ఏంటంటే నేను ఒక్కొక్కటి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే చూసే వాళ్ళకి అర్థం కాదని. మనం ఒకేసారి 3-4 బీట్స్ ఒక్కసారి తీసేసుకుని ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. అప్పుడు కొంచెం తొందరగా అయిపోద్ది వర్క్. అండ్ చూసారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ వచ్చేసి 2 లైన్స్ గొలుసు కుట్టు అనేది మళ్ళీ నేను స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం గోల్డ్ కలర్ పూసలతో కదా, కొంచెం అటు ఇటు ఊగిపోకుండా, అంటే రౌండ్గా ఉంటాయి కాబట్టి కొంచెం లూజ్ అవ్వకుండా, అండ్ అలాగే కొంచెం బార్డర్ గీసినట్టుగా నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. అండ్ ఇలా చూడటానికి చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా మొత్తం స్టిచ్ చేసేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, అక్కడెక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసాక నాకు ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 1.5 ఇంచెస్ ఫ్లవర్ డిజైన్ చేయడానికి నేను గ్యాప్ ఇస్తున్నాను. మీరు స్కేల్తో అయినా తీసుకోవచ్చు, అదర్వైజ్ ఇలా టేప్స్ ఉంటాయి కదా మిషన్ వాళ్ళ దగ్గర, అలా టేప్స్ తీసుకున్నాను. నేను ఫ్లవర్ అనేది నీట్గా క్లారిటీ, అంటే నేను అతికిచ్చే లీవ్స్ అనేవి కరెక్ట్గా స్ట్రైట్ టు స్ట్రైట్ రావాలని చెప్పి నేను లైన్స్ గీసుకున్నాను ఇలా. అండ్ లైన్స్కి వచ్చేసి నేను గీసుకున్నాక గమ్ అని స్టిచ్ చేసి, మధ్యలో వచ్చేసి స్టోన్ బేస్ అండ్ స్టోన్ స్టిచ్ చేసి, అండ్ సైడ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్, అంటే వాటర్ డ్రాప్ లీఫ్ అనేది నేను స్టిచ్ చేశాను. ఏంటంటే ఇవి మ్యాక్సిమం కుట్టుకునేది ఏమి ఉండదు, డైరెక్ట్గా స్టిచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. నేను వచ్చేసి స్టోన్ బేస్ అనేది ఒక్కసారి కొంచెం గట్టిగా ఉండడం కోసం ఒక స్టిచ్చింగ్ చేశాను అనమాట. 4 సైడ్స్ ఆర్ 2 సైడ్స్ మన ఇష్టం, ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే మనకు కూడా భయం లేకుండా ఉంటుంది కాబట్టి. ఫ్లవర్స్ అనేది అతికించాక నాకు ఇలా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఫ్లవర్ కుట్టా కదా, ఇది వచ్చేసి నేను జర్దోసి థ్రెడ్తో స్టిచ్ చేశాను అనమాట. జర్దోసి థ్రెడ్స్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ స్టోర్స్లోనే అవైలబుల్గా ఉంటాయి, అక్కడ నుంచి తీసుకుంటే. ఇది వచ్చేసి ఒక్కొక్క లైన్ 30 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. దాన్ని నేను 1 సెంటీమీటర్లో కట్ చేసుకున్నాను, అంటే నా లీఫ్కి సరిపోయే అంత కట్ చేసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ఇదే సేమ్ మనం మగ్గం వర్క్తో కూడా, అదే మగ్గం నీడిల్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఫినిషింగ్ నచ్చలేదు అంతగా, అందుకని చెప్పి నేను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, ఎందుకంటే కొత్తగా కదా మనకి కొంచెం ఫ్రీగా అండ్ ఈజీగా ఉండాలంటే మనం నీడిల్తో స్టిచ్ చేసుకోవడం నాకు నచ్చింది. ఇలా స్టిచ్ చేసుకోవడమే, అంటే ఒక్కొక్క లీఫ్ స్టిచ్ చేసేసుకొని, అండ్ మన స్టోన్ బేస్ చుట్టూరు కూడా నేను రౌండ్గా వేస్తున్నాను. వేసి మధ్య స్టోన్ అతికిచ్చేసి, అండ్ అప్పుడు కొంచెం ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్కి మధ్య నాకు చాలా డిస్టెన్స్ అనిపించింది. ఆ డిస్టెన్స్లో కూడా నేను స్టోన్ స్టిచ్ చేశాను అనమాట.
మధ్య మధ్యలో కూడా స్టోన్ బేస్ అతికిచ్చాక నాకు బ్యాక్ వచ్చేసి ఎక్కువ గ్యాప్ అనిపించింది కాబట్టి నేను చిన్న చిన్నవి గొలుసు కుట్టుతో చిన్నమాట చాలా సన్నగా అండ్ సింగిల్ ప్యాట్తో నేను స్టిచ్ చేస్తున్నాను. అదంతా ఫిల్ చేస్తాము అప్పుడు, ఎందుకంటే అప్పుడు చూడటానికి ఎలా ఉంటుందంటే ఫుల్గా ఫిల్ అయ్యి కొంచెం హెవీ డిజైన్ లాగా అనిపిస్తుంది అన్నమాట. నేను వచ్చేసి సింగిల్ థ్రెడ్తో తీసుకున్నాను అన్నమాట. నెంబర్ 24తోనే స్టిచ్ చేయండి, ఎందుకంటే అది చాలా సన్నగా ఉండటం వల్ల నీడిల్ మనకి గొలుసు కుట్టు కూడా చాలా చిన్న గొలుసు కుట్టు వస్తుంది. అప్పుడు మనకి కావాల్సిన రౌండ్స్ మనకి ఇష్టమైనట్టుగా తిరుగుతాయి అన్నమాట. చూసారు కదా, ఇక్కడ చాలా చిన్నగా ఎలా స్టిచ్ చేశానో అలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. అందులోకి మనం ఈ మధ్యలో మల్టీ కలర్ స్టోన్స్ అనేవి నేను మళ్ళీ అతికిస్తున్నాను, ఎందుకంటే అప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడ దాకా కావాలో అప్పుడు కొంచెం అక్కడ దాకా అది మొత్తం చిన్న గొలుసు కుట్టు పూర్తిగా కుట్టుకోవచ్చు. ఇలా మల్టీ కలర్స్ అతికిస్తాం వల్ల ఏంటంటే కొంచెం నైట్ ఫంక్షన్స్లో కొంచెం ఎక్కువ షైన్ అయ్యి ఇంకెక్కువ రిచ్నెస్ అనేది చూపిస్తుంది. నేను ఫుల్ఫిల్గా మొత్తం స్టిచ్ చేశాను. అలాగే మల్టీ కలర్స్కి కూడా నేను జర్దోసి అనేది ఫుల్గా స్టిచ్ చేశాను. అండ్ ఫినిషింగ్ ఫుల్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. నేను కూడా సేమ్ ఇది ఎలా అయితే స్టిచ్ చేశానో సేమ్ అదే స్టిచ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ ఏంటంటే, నేను ఇప్పుడు వచ్చే ట్రెండ్ వచ్చేసి బాక్సెస్ ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అండ్ ఇది ఇప్పుడు ట్రెండ్లో ఉంది కాబట్టి నేను ఇది వచ్చేసి మిషన్తో స్టిచ్ చేయించాను అనమాట. ఎందుకంటే మగ్గం వర్క్తో స్టిచ్ చేయొచ్చు, కానీ నాకు కరెక్ట్ బాక్సెస్ రావాలి. అలాగే నాకు ఎక్కువ హ్యాండ్కి ఓవర్ లుక్ అనేది నాకు చాలా నీట్గా కావాలని చెప్పి నేను ఇది మిషన్తో స్టిచ్ చేయించాను. స్టిచ్ చేసిన మధ్యలో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్లౌజ్కి స్టిచ్ చేసిన కుందన్సే నేను హ్యాండ్కి కూడా ఫుల్గా స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎక్కువ మంది కింద ఉన్న అంచుని ఎక్కువ డెకరేషన్ అనేది చేయటం లేదు, కానీ నాకు అలా నచ్చలేదు అన్నమాట. కొంచెం అక్కడక్కడ ఫ్లవర్స్ వేద్దామని ఐడియాతో స్టార్ట్ చేశాను. అండ్ స్టోన్స్ అతికిచ్చేసాక నాకు ఇలా నచ్చింది చాలా బాగా. కానీ ఎక్కువ స్టోన్స్ అంటే మినిమం 58 స్టోన్స్ దాకా పట్టినాయి నాకు పైన హ్యాండ్కి. స్టిచ్ చేశాక నేను జర్దోసి అనేది స్టిచ్ చేశాను. కింద వచ్చేసి 3 స్టోన్ బేసెస్ తీసుకున్నాను. పైన గోల్డ్ లేయర్కి, పింక్ లేయర్కి వచ్చేసి నేను అలా 3 ఫ్లవర్స్ వేశాను. అండ్ ఇంకా నాకు ఇంకొంచెం గ్రేట్ లుకింగ్ కావాలని చెప్పి వైట్ స్టోన్స్ అనేది ప్రతి స్టోన్కి కింద బాటమ్ వచ్చేసి నేను ప్రతి స్టోన్కి అతికిచ్చాను. అండ్ ఇలా స్టోన్ బేస్ కొట్టుకున్న వాటికి కూడా నేను స్టిచ్ చేశాను అనమాట. ఫినిషింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ఇంట్లోనే మనం ఇలా మగ్గం వర్క్ డిజైన్స్ అనేది చేస్తే మనకి చాలా వరకు సేవింగ్స్ అవుతాయి. ఎందుకంటే ఒక్క మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 2000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనం ఇలా కొంచెం హెవీగా ఇంట్లోనే వర్క్ చేసుకుంటే మనకు చాలా మనీ సేవ్ అవుతాయి. అండ్ మనం స్టిచ్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నేను వచ్చేసి బ్యాక్ నెక్కి అక్కడక్కడ చిన్న బోటిక్స్ లాంటివి వేసాను అన్నమాట. హ్యాండ్ ఫుల్ ఓవర్ ఇలా వచ్చింది, చాలా గ్రేట్ లుకింగ్. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక finish and it's really awesome. Thank you for watching.